నా చెయ్యి దాని చెంపను తాకితేనే ఇంత బాధపడతా ఉండవే. అదన్న మాటలు నా గుండెల మీద తన్నినట్టున్నాయిరా. నా మీదున్న ప్రేమ నీ మనసులో బాధని ఆపేస్తుంది కదత్తయ్య. నా ప్రేమ మనసులో ఉన్న బాధని మాత్రమే ఆపుతాదమ్మా. కానీ నీ ప్రేమ ఆగిపోతున్న గుండెని కూడా బతికిస్తాది. ఏం లాభం అత్తయ్య? మామయ్య ప్రేమని గెలవలేకపోతున్నానే. ఆయన ప్రేమని పొందాలంటే నీ శక్తిని నువ్వు ఇంకో రూపంలో ఉపయోగించాలి నీలా. ఆ జేడి యాడున్నా వాణ్ణి ఈ సీమకి ఈడ్చుకొచ్చి నువ్వు ఆనంద కూతురువే అన్న నిజం చెప్పించాలా. మా అన్న చావుకి మనం ప్రతీకారం తీర్చుకోవాలా. మీ అమ్మ మీద పడ్డ నిందని చెరిపేయాలా. అది చూసి మీ మామయ్య నిన్ను ప్రేమగా బలకరించాలా. పట్టుబట్టలు పెట్టి నీకు పెళ్లి చెయ్యాలా. అది జరగాలనంటే ఆ జేడి దొరకాలా. దొరకడం కాదత్తయ్య, రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకొస్తాను వాణ్ణి. వాడు యాడున్నాడో తెలియదు కదమ్మా. తెలిస్తే ఒకటే దారత్తయ్య, తెలియకపోతే అడ్డదారులు ఎన్నో. వాడు బయటికి రావాలంటే వాడికి బ్రతకలేనేమో అన్నా భయం కలగాలి. అది కలగాలంటే వాడి ఆస్తి వాడిది కాదు అనిపించాలి. అలా అనిపించాలంటే లాయర్ గారు, మీరు చెప్పిన సమయం దగ్గర పడింది. కేసు ఫైల్ చేయండి. ఒరే కొడకా బావా, ఒరే కొడకా బావా, ఒరే కొడకా ఒరే కొడకా బావా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నీకు అంతకన్నా ఇంట్రెస్టింగ్ గా ఉండే న్యూస్ తీసుకొచ్చాం చూడు. ఏయ్, అటు చూడు. ఆ పరిగెత్తే లేడి పిల్ల ఉంది చూడు, అది నీల. ఆ వేటాడి వెంటాడే చిరుతను నేను. అంతకంటే ఇంట్రెస్టింగ్ ఏముంటుందిరా? కోర్టు నోటీస్. అరే, ఏముందిరా నోటీసులో? ఆ నీల ఆస్తి కోసం కేసు వేసినది నాయన. దానికి మనం ఇచ్చిన డోస్ సరిపోలేదనుకుంటా. దాన్ని డైరెక్ట్గానే తెలుసుకుంటా. బావా, ఫ్రేమ్ మారిన క్యారెక్టర్ మారలేదు బావా. ముందు పరిగెడుతోందేమో నువ్వు, వెనకాల పరిగెడుతోంది నేల. అవును కదూ? నీలా,
ఏంటి నీలా ఇది ఇలా చేశావేంటి? చాలా తెలివిగలదానివనుకున్నాను, కాని తప్పటడుగు వేశావు. నువ్వు కేసు వేస్తే నీ ఆస్తి మాత్రమే దక్కుతుంది, నీ కుటుంబం కాదు. నీకు ఆస్తి కన్నా ఆ కుటుంబం ముఖ్యం. ఆ విషయం మర్చిపోయావా? నాకు ఆ కుటుంబం ఎంత ముఖ్యమో నీ పతనం కూడా అంతే ముఖ్యం చెడి. నీలా 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 నీకెలా చెప్తే అర్థమవుతుంది? పోయిన ఆస్తిని నేను తిరిగి సంపాదించుకోగలను, కాని నువ్వు ఆ కుటుంబాన్ని కోల్పోతే తిరిగి పొందలేవు. నీ తల్లి కోరిక తీర్చలేవు. నువ్వు నవ్వటం కాదు నీలా, నీ జీవితం నవ్వుల పాలవుతుంది. అది అర్థం చేసుకో. నా జీవితం నవ్వులు పాలవ్వడం కాదు చెడి, నీ జీవితం రోడ్డు పాలవుతుందని చెప్పు. తప్పు చేస్తున్నావు నీలా. నీ లైఫ్ని నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నావు. అనుభవిస్తావు. నా లైఫ్లో అనుభవించడానికి ఇంక మిగిలింది సంతోషమే చెడి. దానికోసమే నా ప్రయత్నం. నీది ప్రయత్నం కాదు, కొని తెచ్చుకుంటున్న ప్రమాదం. తగలబెట్టేస్తాను నీలా. నేననుకున్నది జరగకపోతే ఊరంతా తగలబెట్టేస్తాను. అవన్నీ చేయడానికి నువ్వు హనుమంతుడివి కాదు చెడి, రావణాసురుడివి. నీకు అవకాశం లేదు. అవకాశం కాదు నీలా, అవసరం. నా అవసరం కోసం నేనెంతకైనా తెగిస్తాను. తెలుసుగా. ఇరిటేట్ చెయ్యకు నీలా. ఇంటికి తిరిగి వెళ్ళలేవు, చంపేస్తాను. అదేంటి చెడి, ఇప్పటిదాకా అడుక్కున్నావు, ఇప్పుడు సడన్ గా చంపేస్తానంటున్నావు? నీ తండ్రి కూడా నీలాగే నీలా. అడిగితే ఇవ్వను పో అన్నాడు. పాపం, ఆస్తి ఇవ్వలేదు, కాని ప్రాణమిచ్చేశాడు. అందుకే వాడు నా ప్రాణ స్నేహితుడు. వాడు నువ్వు కష్టపడితే చూడలేడు నీలా. నేను ఇబ్బంది పడితే సహించలేడు. మన లైఫ్లో ఈ రెండు ఉండకూడదు. అంటే గొడవ ఉండకూడదు. ఆపేద్దాం. మన మధ్య గొడవలొద్దు. కేసు విత్డ్రా చేసుకో. యుద్ధం మొదలుపెట్టింది నువ్వు చెడి, కాని ముగింపు నా చేతుల్లో ఉంది. ఎవరు గెలుస్తారు అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఎనీవేస్, కోర్టులో కలుద్దాం చెడి. వద్దు నీలా. ఇంతవరకు బ్రతిమాలి చెప్పాను. నాకు ఓపిక నశిస్తే నీకు నరకం మొదలవుతుంది. ఆల్ ది బెస్ట్ చెడి. నన్ను రమ్మంది ఏమాత్రం వినడానికి అయితే ఫోన్లోనే చెప్పేదాన్ని కదా. టైం వేస్ట్ చేస్తే నాకు అస్సలు నచ్చదు చెడి. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. బాయ్. నీలా, నీలా ఆగు. వాణ్ణి వదలకూడదు నీలా. వదలను మైథిలి. అందుకే వాడికి కోర్ట్ నోటీస్తో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాను. దెబ్బకి చెమటలు స్టార్ట్ అయి నన్ను కలిశాడు. ఏంటి కలిశాడా? అంటే వాడు కర్నూలు వచ్చాడా? అంత ధైర్యం వాడికెక్కడిది? నేనే వెళ్ళి వాణ్ణి కలిశాను. నీలా, నీకెన్నిసార్లు చెప్పాలి వాణ్ణి కలవద్దని? వాడు పావని తెలుసు కదా. ఆ పాముకి కోరలేవు మైథిలి.
అందుకే తోకు ముడుచుకొని రాజీకొచ్చాడు. కానీ నేను రానన్న విషయం వాడికి తెలీదు. ఈ ఇంట్లో సంతోషం చూడాలనుకున్న నాకు అత్తయ్య కన్నీళ్లు చూపించాడు. అసలు నేను వాడిని ఎలా వదులుతాను మైథిలి? ఇన్ని రోజులు నా తమ్ముడి కోసం వాడిని వదిలేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆ ఓపిక కూడా నశించిపోయింది. పాణి నన్ను ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ నేను ఆ జేడీని మాత్రం నా తల్లి కాళ్ల ముందు విసిరేస్తాను. తన్ని వదిలేస్తుందో తొక్కి చంపేస్తుందో అది మా అమ్మ ఇష్టం. కానీ వాడి అరాచకాలన్నీ వాడి నోటితోని చెప్పించి ఈరోజు నన్ను ద్వేషిస్తున్న మామయ్యే నన్ను ప్రేమగా చూసుకునేలా చేస్తాను. వాడికి ఆస్తి కావాలి, అందుకోసం కుక్కలా నా వెంట తిరుగుతాడు. కోర్టులో ఎలాగో నేనే ఆనంద్ కూతురునని రుజువవుతుంది. అదే జరిగితే వాడికి శిక్ష పడుతుంది. అది తప్పించుకోవడానికైనా వాడు మన కాళ్ల బేరానికి రావాల్సిందే. వాడి కాష్టం ఈ ఊరి నడిబొడ్డులో కాలాల్సిందే మైథిలి. జాగ్రత్త నీలా, వాడు ఎక్స్పెక్ట్ చేసినంత కామ్గా ఉంటాడని నమ్మకం లేదు. మైథిలి, వాడికి వేరే చాయిస్ లేదు. నువ్వు కంగారు పడుకో, నాకేమీ కాదు. మా నాన్న ఆశీస్సులు నాకు తోడుగా ఉన్నాయి. ఆయనే నన్ను కాపాడతారు. గుడ్ నైట్ మైథిలి. మంచి పని చేసావు బంగారం. ఆ జేడీని కేసులు ఇరికించి మంచి పని చేసావు. కొన్ని రోజుల్లో నువ్వు కేసు గెలవడం ఖాయం, నాన్నకు నిజం తెలియడం ఖాయం, మన పెళ్ళవడం ఖాయం. ఆ తర్వాత హనీమూన్. హే రే సూర్య, సూర్య ఏంటి నాన్న? నానం పిలుస్తుంది, వెళ్ళరా. ఎందుకు నాన్న? ఏదో ముచ్చటుందంట, పో. ముచ్చట? ఏం ముచ్చట నాన్న? రేయ్, ఇయాల తన పెళ్లి రోజురా. తను ఏం చెప్పినా కాదనకుండా చెయ్యి. తన మనసు కష్టపెట్టకుండా నడుచుకో, అర్థమైనదా? పో. ఏమయ్యా, నీ ఆరోగ్యం బాగుండదా? సమయానికి తింటుండవా? నీకేమలే, బాగానే తింటుంటావులే. నువ్వు మాత్రం తొందరగా హాయిగా పైకి పోయినావు. బాధ్యతలన్నీ నాకే పెట్టిపోయినావు. ఇదిగో ఇక్కడ కీర్తికి సూరితో పెళ్లి జరిపించాలా? నువ్వు బతికుండగా ఏది చేయలేదు కదా. కనీసం పైనుండైనా వాళ్ళ నెత్తిన 4 అక్షంతలయ్యి. ఏం చేస్తుంది ఇది? తాత, ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి, ముందే పోయావు. పెళ్లి రోజు శుభాకాంక్షలే బామ్మ. అనరా అను, మనవడివి. నువ్వు కాకపోతే ఇంకెవర్రా నన్ను ఆట పట్టిస్తారు? అబ్బో, ఇదంతా ప్రేమే. కొడుకు పిల్లలంటే ఎవరికుండదురా ప్రేమ? అబచా, ముందు విషయం ఏంటో చెప్పు. చెప్తారా, రారా. ఈ ప్రేమను చూపించే తాతను పైకి పంపించావు. చాలే ఊరుకోరా, ముందురా. రారా నాన్న. నీ ప్రేమ తగలట్ట. నువ్వెక్కడున్నావేంటే? ఏంటి ఇవన్నీ? ఓహో, ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఏ ముసలి, ఏంటి ఇవన్నీ? కంగారెందుకురా, ముందు నువ్వు కూర్చో, అన్ని చెప్తానులే. ఓసే, నువ్వు కూడా కూర్చోవే, కూర్చో. ఇదెందుకు? ఎందుకంటావేంట్రా? నా ప్రతి పెళ్లి రోజున మీ అమ్మా నాయనకి బట్టలు పెట్టేదాన్ని. ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారుగా, అందుకే మీ ఇద్దరికి బట్టలు పెడతాంట. చిచ్చి, నువ్వు నవ్వకే, చచ్చిపోవాలనిపిస్తుంది. ఒసేయ్, నీ పెళ్లి రోజుకి నాకు బట్టలు పెట్టడం ఏంటే? ఇదేం కాన్సెప్టే? అదేదో నా మనశ్శాంతి కోసం, నా తృప్తి కోసం. ముందు నువ్వు కూసోరా. నీ ఎంకమ్మ. అమ్మయ్యా, ఇంకా మీ ఇద్దరెళ్ళి బట్టలు మార్చుకురండి, పోండి.
ఇప్పుడెందుకే, నేను తర్వాత మార్చుకుంటాను. లేదురా, మీ ఇద్దరికి ఈ బట్టలు కట్టిపించి నా ఆశీస్సులు ఇవ్వమని మీ నాయన నాతో చెప్పినాడు. నాన్న చెప్పాడా? అవునరా, ఏది ఓ పాలు చెప్పించమంటావా? ఓహో, వద్దులే. ఆ, ఛీ, దీని నవ్వు తగలయ్యా. నా బంగారు కొండ. ఒసే, నువ్వు కూడా వెళ్ళి తొందరగా బట్టలు మార్చుకోపో. అమ్మయ్యా. ఎంత ముచ్చటగా ఉండారో. నీ ముచ్చట్లు తగలయ్యా. ఆ, ఆ, ఇద్దరు కలిసి నా ఆశీస్సులు తీసుకోండి. ఏంటి, దీంతో కలిసా? చస్తే తీసుకోను. బావా, నువ్వు బావాను, బావిలో దూకు. నీతో కలిసి నేను అస్సలు తీసుకోనే. ఏయ్ ఏయ్, ఆపవే. ఈ ముసలిదెంతో ఆశపడి చేస్తా ఉంటే నా పెళ్లి రోజును కూడా చూడకుండా నా మనసు బాధ పెడతావేంద్రా. నువ్వేడవుకే. ఛీ, దాని నవ్వు నీ ఏడుపు రెండు ఒకేలా ఏడ్చాయి. సరే తీసుకుంటాలే. కాపా. సరే కూసో. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేవండి. హ్యాపీయా? అప్పుడే యాడికెళ్తావురా? ఇంకా మీ ఇద్దరు కలిసి భోజనం చెయ్యాలా? ఏంటి భోజనమా? ఇప్పుడు మీరు నన్ను తింటుంది చాలు, ఇంకా నాకేమీ వద్దు. అబ్బో, మీ బావ కోసం చాలా చేసినట్టుండవే. లడ్లు, నాటుకోడి మాంసం, ఏంటిది చేపల పులుసు, రొయ్యలు ఏపుడు, ఇది పప్పు. అంతేకాదు బామ్మ, బావకి బాగా బలం రావాలని బాదం పప్పుతో మునక్కాడ కూర చేశాను. ఏంటి, బాదం పప్పుతో మునక్కాడ కూర? పేరు కొంచెం కొత్తగా ఉన్నా ప్రేమతో చేశాను బావా. ఆ పేరింటేనే కడుపులో తిప్పుతుందే, ఇంకి తింటే నా నూరంతా పాడమే తిప్పుతారే. లేని ప్రేమను కలిగించడం, రాని వంట చేయడం రెండూ కష్టమేనే. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మాని నీ మాన నువ్వు పడి ఉండు, నన్ను విసిగించు మాకు. ఏ ముసల్దానా, దానికంటే లేదు, నీ బుద్ధి ఏమైందే? భూమి పుట్టక ముందు పుట్టావు, ఆ మాత్రం బుద్ధి చెప్పలేవా దానికి? ముందు నీ మనసు మార్చుకొని దాని ప్రయత్నం మానుకోమని చెప్పు. అది కాదురా. ఎక్కువగా మాట్లాడితే అసలు ఏం చేస్తానో నాకే తెలియదు. చేయదులు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. బావా, బావా, ఏందిరా గొడవ? చూడు నాన్న, అడ్డమైన వంటలన్నీ వండి నాతో తినిపించాలని చూస్తున్నారు వాళ్ళు. ప్రేమతో చేస్తే అడ్డమైన వంటలటవేందిరా? అదేం చేసిందో తెలిస్తే మీరు ఇలా అనరు. ఏం చేసినది? చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది నాన్న. నువ్వే చెప్పవే. అది బావకి బాగా బలం రావాలని. అమ్మా, అంత లాగొద్దు. డైరెక్ట్ గా నువ్వు చేసిన క్రియేషన్ కాదు కాదు, నీది క్రియేషన్ కాదే, క్రిమేషన్. దాని పేరు చెప్పు.
బాదం పప్పుతో ములక్కాడ పులుసు. కొత్త కదా, ఏదో తన వంతు ప్రయత్నం తను చేసినది. తింటే ఏమవుద్దంట? అయినా ఏం వేస్ట్ చేసినదనేది కాదురా ముఖ్యం, ఎంత ప్రేమతో చేసినదనేది చూడాలా. ఏంటి నాన్న మీరు కూడా అది ప్రేమతో చేసిందని నన్ను ఇబ్బంది పడమంటారా? సర్దుకు పొమ్మంటుండాను. కాబోయే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పోతేనే జీవితం బాగుంటాది. ఇష్టపడి చేసుకునే పెళ్ళైతే మీరన్నట్టు సర్దుకుపోవడం అర్థం చేసుకోవడం ఉంటాయి నాన్న. సూర్య, ఇష్టం లేకపోయినా మనసుకి కష్టంగా ఉన్నా కీర్తితోనే నీ పెళ్లి జరుగుతాది. ఇంకో 2 దినాల తరువాత మంచి ముహూర్తాలు మొదలవుతున్నాయని పంతులు గారు చెప్పినారు. ముహూర్తాలు మొదలైన రోజే నీ పెళ్లి పత్రిక పెట్టిస్తా. వారం తిరగక ముందే నీతో కీర్తి మెళ్ళలో తాళి కట్టిస్తా.